शिवा शिवा कप जुड़ा भाई आटे राजकुमार ओके राजू सुरेश सुरेश राहुल रमेश पवन चेत की निकल को दिया अरे ना इट्रा इटू इटू हाँ ओके रमेश ओके अच्छा राजेंद्र आरमोर रवि लक्की देवरेड्डी राजू लक्ष्मण मल्लेश గ్రామం నుంచి 60 మంది యువత వివిధ కులాలు వివిధ మతాలకు అంతే కుల మత భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కూడా కేసీఆర్ కుటుంబం అని భావించి ఈరోజు పార్టీలో చేరినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పార్టీని ఉద్యమ కాలం నుంచి నడిపిన మా సోదరుడు నాగరాజు పవన్ లాంటి వారు కావచ్చు, మన పవన్ లాంటి వారు కావచ్చు, తర్వాత వారికి తోడుగా ఉన్న తిరుపతి రమేష్, వేణు, నసీరు, ఇంకా చాలామంది, ఆ తర్వాత పెద్దలు మాజీ సర్పంచ్ రాజేశం గారు, కరుణాకర్ అన్న, ఇంకా చాలామంది కూడా మూటపల్లిలో విష్ణు, నాగరాజు, అంజన్న, అందరూ కూడా మా డాక్టర్ వేణు, రఘు, ప్రతి వారు కూడా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. రోజు రోజుకు పార్టీలో కొత్త వారిని తెచ్చుకొని మంచిగా కలుపుకొని పోవడం చాలా సంతోషం. ఈనాటి కార్యక్రమంలో సోదరుడు ధర్మాజిపేట మన యూత్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు, మరి మండలం నుంచి ఇంకా కొందరు పెద్దలు కూడా వచ్చారు. కొన్ని విషయాలు మీకు చెప్పదలిచిన, దాదాపు అసలు తెలంగాణ ఎట్లుండే ముందు,
ఇప్పుడు ఎట్లుంది అనేది మీరు ఏ ఊరికైనా తెలుస్తుంది. కానీ ఏంటంటే రోజు ప్రతిపక్షాలు విపరీతమైన దాడి చేయవల్ల భారతదేశాన్ని పాలించిందే వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర పాలించిందే వాళ్ళు. బీజేపీ వాళ్ళు పాలించలేదు అనుకోకుండా తెలుగుదేశం పొత్తులను నడిపారు. కేంద్రంలో విద్యాసాగర్ రావు గారు, బాలయోగి గారు స్పీకరు, వేణుగోపాల్చారి గారు మొన్నటి వరకు కూడా కేంద్రంలో కూడా బీజేపీ కిల్లా తెలుగుదేశం వాళ్ళు మంత్రులు ఉంటారు. సుజనా చౌదరి మొన్నటిదానికి కూడా మంత్రి ఉండే. కాబట్టి మనం బీజేపీ పాలించలేదు అనుకోకూడదు. బీజేపీ తెలుగుదేశం 99 2004లో కలిసే పోటీ చేసింది. 99 నుంచి 2004 వరకు కలిసే ఎమ్మెల్యేలు ఉండే. మెట్పల్లి ఎమ్మెల్యే నా మిత్రుడు వెంకటరమణారెడ్డి తెలుగుదేశం పొత్తుతోటే గెలిచాడు. అంటే తెలంగాణ కూడా వాళ్ళు పాలించారు. 99 నుంచి 2004 వరకు తెలుగుదేశం పొత్తుతో గెలిచిన విద్యాసాగర్ కేంద్ర మంత్రి అయ్యాడు ఫస్ట్. కాబట్టి ఆనాటి తెలంగాణకి ఈనాటికి తెలంగాణకి ఎంత తేడా ఉందనేది మీరు గుర్తిస్తున్నారు. ఇంతకుముందు నేను చెప్పింది మీరు విన్నారు. భారతదేశంలో 750 జిల్లాలు ఉంటే ఈరోజు తెలంగాణలోని జగిత్యాల జిల్లా 2వ స్థానంలో ఉన్నది పరిశుభ్రత పచ్చదనం అని చెప్తున్నారు. మరి పరిశుభ్రత పచ్చదనం ఎట్లుంటుంది? ఎప్పుడైతే కొద్దిగా చదువు పెరుగుతూ ఉంటుందో, ఎప్పుడైతే మంచి కరెంట్ ఇస్తామో, మంచి నీళ్ళు ఇస్తామో, ఊరికి ట్రాక్టర్ ఇచ్చినామో, టైలర్ ఇచ్చినామో, అన్ని ఇచ్చినామో అప్పుడు పెరుగుతుంది. రెండోది కొంత సంపద పెరిగినప్పుడు కూడా మన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. ప్రతి వాళ్ళకు కూడా పెన్షన్, పేదింట్లో పెళ్ళైతే కానుక. ఇవాళ మీరు అందరూ కూడా చదువు ముగించిన పిల్లలు ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. ఒకరిద్దరు ఉన్నారు కావచ్చు. మీరు చదువుకున్న నాడు స్కూల్లో తిరుపతి మన రమేష్ నాగరాజు పవన్ చదువుకుంటే రాయసం చదువుకున్నప్పుడు తెలుగు మీడియం దొడ్డు బియ్యం, ఇవాళ ఇంగ్లీష్ మీడియం సన్న బియ్యం. అంటే విద్య నుంచి పెడితే వైద్యం వరకు రాయకల్లో ఆసుపత్రి బాగా అయిపోయింది. జగిత్యాలలో ఇప్పుడు అద్భుతంగా పెద్ద మెడికల్ కాలేజీ కట్టుకున్నాం. అది మామూలు విషయం చెప్పు. జగిత్యాల జిల్లా కేంద్రమైంది. ఈ పాత పెద్ద మనుషులు నడుగురి నాయకత్వం వహించిన వాళ్ళు బిల్లు కావాలంటే కరీంనగర్ పోవాలి, చిన్న కాగితం ఇవ్వాలంటే కరీంనగర్ పోవాలి. ఇప్పుడు మాట్లాడతారు. అప్పుడు ఐకేపీ కేంద్రాలు ఎన్ని ఉండి అంత కొడితే మండలంకు 4-5 ఉంటే ఎక్కువ. అది ప్రతిదానికి చేసి కరీంనగర్ పోయేటోళ్ళు రచ్చోళ్ళు ఎన్ని మంజూరు చేస్తే గంతే, అడిగిన వాళ్ళు లేదు. ఇవాళ చూడు కలెక్టర్కి వెళ్ళి పెడితే ఎస్పీ ప్రతి విద్య వైద్యం వ్యవసాయం ఫిషరీస్ ఉదాహరణ గంగపుత్రులు ఉంటారు. ఒక సొసైటీ పని ఉంటే ఇక్కడనే ఫిషరీస్ సైడ్, వ్యవసాయం ఉంటే జిల్లా అధికారి ఇక్కడే, ఫారెస్ట్ పని ఉంటే డిఎఫ్ఓ ఇక్కడే. అంటే ఏదైనా కానీ నీటిపారుదల చీఫ్ ఇంజనీర్ వచ్చారు మళ్ళీ ఇప్పుడు. ఇట్లా ఏ రంగం చూసినా అందరు అధికారులు ఇక్కడికి వచ్చారు. పరిపాలనా సౌలభ్యం ఏర్పడ్డది. ఈ రకంగా మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. అట్లనే మీ మూటపల్లిలో కూడా మీరు మార్పు చూడవచ్చు. 10 ఏళ్ల కింద ఎన్ని పింఛన్లు వస్తుండే కాంగ్రెస్ హయాంలో. మీకు తెలియకపోతే మా రాయసమన్నను సెక్రటరీ దగ్గర కూర్చొని ఉంటాయి. పెద్ద కష్టం కాదు. మండల ఆఫీస్కి పోతే అన్నీ వెళ్తాయి. 2014 ఎన్ని పెన్షన్లు ఉండే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, నెలకు ఎన్ని వస్తుండే, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి. బీడీ కార్మికులకు రూపాయి ఇచ్చినారే, పెళ్ళైతే పైసలు ఇచ్చిర్రా, ఇవాళ తులం బంగారం పెడతామని మాట్లాడితే ఎవరు నమ్మాలి? ఏంది ఇది? గొడవలు. అది కూడా ఒక జైతాల గొడవలు రాస్తారు. ఎవరైనా ఒక గొర్రె ఇచ్చిర్రా, ఇప్పుడు అంటే గొర్రెలు ఇయ్యారట, డైరెక్ట్ ₹1,00,000 ఇస్తారట. మన రాయకల్ యాదవ సంఘాలు కూర్చోబెట్టుకొని పెద్దమని చెప్తా ఉన్నారు. నేను ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించా, కానీ ఎప్పుడు ప్రశ్నించడే పైన. ఇక మరి ప్రశ్నించాలంటే ఇంకా 2 ఏళ్ళు టైం ఉన్నది వారికి. ఈ వయసులో వారికి ఇంకా 2 ఏళ్ళు టైం ఉన్నది. కాబట్టి ఓకే పోటీ చేయని సంతోషంగా ఇంత మద్దతు ఉన్నది, మళ్ళీ ఇద్దాం. కానీ వాస్తవానికి ఇంకా ప్రశ్నించడానికి ఇంకా 2 ఏళ్ళు టైం ఉన్నది. ఇంకా అయినా కానీ చేస్తున్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం మాయా మాటలు చెప్పి గెలిచిండు. రాయకల్కి ఏమి ఇచ్చింది లేదు, మూటపల్లికి ఏమి ఇచ్చింది లేదు. ఏమనంటే ఇత్తేసి పొత్తు కలిసినట్టు అన్నిట్లో మా పొత్తు ఉంది, పైకి కూడా మాదే ఇదే అంటే ఎంఎన్ఆర్ చేసి మనం పంపే జిఎస్టీ తోటి. ఇంతకుముందు నేను చెప్పినట్టు మూటపల్లి కాడ సిమెంట్ రోడ్ 5 లక్షలు తెస్తే అది 4 లక్షలదే పడుతుందని మీరు అడుగుతారు. 4 లక్షలు ఎందుకు పడుతుంది? 18% జిఎస్టీ ఢిల్లీ సర్కార్కి పోతుంది. 90,000 అటేవా. ఈ అళ్ళకెళ్ళి 30 పైసల మందం ఇస్తున్నారు. అంటే ఇత్తేసి పొత్తు కలిసి అంటారు కదా, గది వాళ్ళ కథ చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఇయ్యని కళ్యాణ లక్ష్మిలో అసలే లేదు, కేసీఆర్ కిట్లో అసలే లేదు, రైతు బంధులో లేదు, రైతు బీమాలో లేదు, ఉచిత కరెంటు లేదు, చెరువులు తవ్వినట్లేదు, చేప పిల్లలలో లేదు, గొర్రెలో లేదు, యాదవులకు ఇచ్చింది, బీసీ బంధులో లేదు, మైనార్టీ బంధు లేదు, దళిత బంధులో లేదు. గృహలక్ష్మిలో కూడా ఇస్తే 70,000 ఇస్తారంటే దాంట్లో మళ్ళీ 18% జిఎస్టీ. మరి ఈ రకంగా ఆ ప్రభుత్వం మనల్ని అన్ని రకాలుగా 2 ప్రభుత్వాలు కూడా వంచినాయి. కేసీఆర్ గారి నేతృత్వంలో గ్రామాలలో సంపద పెరిగింది. నేను మొన్న ఒక ఆర్ఎంపీ మీటింగ్లో అడిగిన డాక్టర్లకు కూడా మీకు మంచిగా ఉందా లేదా అని అడిగిన. నాకు ఆర్ఎంపీ డాక్టర్తో బాగా పరిచయం.
ఉన్నాడా వేణుండే కదా అంతకుముందు ఒక బుక్ రాసుకుందరు ఇక ఇయ్యని కానీ రాసుకొని పెట్టుకుందరు ఆ బుక్ గింత దొడ్డు కూడా అయిన పుస్తకాలు కూడా సీరియస్ డాక్టర్ నిజమే డైరీ లెక్క ఇక వాళ్ళు పంట వచ్చినాడు ఆ కొడుకు దయ ఇట్లా ప్రాప్తం ఇక పాపం అందుకే అంత మంచి పేరు ఆర్ఎంపీ డాక్టర్ ఊళ్ళో ఇచ్చినా ఇవ్వకుండా ఇంటింటికి పోయి ఏ రాత్రి అయినా కడుపుతుందంటే వైద్యం ఇస్తారు ఇప్పుడు అట్లుంది అడుగురి మారిందా లేదా మరి అది కిరాణా దుకాణాలలో అడుగురి కిరాణా దుకాణాల్లో ఖాతా పుస్తకాలు ఉంటుండే అవి తగ్గినాయా లేదా అడుగురి కిరాణా దుకాణంలో ఉన్నారా ఎవరైనా ఇక్కడ మిత్రులున్నారా అడుగురి మారింది ఎందుకు మారింది నెలకు రాగానే 2016 3016 పెన్షన్ రావట్టే వ్యవసాయం మొదలు పెట్టాను రైతు బంధు రావట్టే అంతకుముందు రైతు బంధు రాకముందు నువ్వు డీజిల్కు దానికి దీనికి ఎవరో పెద్ద ఉందక తెచ్చుకోవాలి మళ్ళీ ఆడ ఏడ ఎరువులు తెచ్చుకున్నావు గాలికే వడ్లు అమ్మాలి లేదా మక్కలు అమ్మాలి మిత్తికి ధర తక్కువ ఇవాళ ఉందా అట్లా ఈరోజు పెట్టుబడి సాయం వస్తే ముందుగా అయితే దున్నేతందుకు డీజిల్ అడ్వాన్స్ ఇస్తున్నారు ఇంకేమన్నట్టు అది ఈ రకంగా ఉన్నది ఇవన్నీ మీరు తెలిసే వచ్చు కానీ దీన్ని ఇంకా 10 మందికి చెప్పాలి మీరు వచ్చిన వాళ్ళు ఇవన్నీ తెలిసే వచ్చారు లేకపోతే ఎందుకు వస్తారు మీరు 10 మందికి చెప్పాలి ముఖ్యమంత్రి గారు రేపటి నాడు 3వసారి అయితే తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి అవుతుంది నాకు 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం కానీ కరోనా నాడు కూడా నేను ఇంట్లో ఉండలే మా తమ్ముళ్ళు సోషల్ మీడియా వాళ్ళు చూసి ఉంటారు మీరు అందరు పెట్టారు కరోనా అప్పుడు కూడా మైక్ పట్టుకొని వచ్చి జీప్ పట్టుకొని మనం అవేర్నెస్ చేసినాం ఒక డాక్టర్గా ఇంట్లో వండలే దవాఖానల చుట్టూ తిరిగినాం పక్కన వీరాపూర్ వాళ్ళు ఎటో పోయేస్తే యాత్రలకు పోయేస్తే అంటిందంటే పొలాస ఫామ్లో పెడితే నేను పోయి భరోసా ఇచ్చి భోజనం అన్ని ఏర్పాట్లు చేసిన ఇది అది వాళ్ళని అడుగుతూ వెళ్తా అక్కడ మాలిక్ సాబ్ అని ఉంటే అడుగుతూ వెళ్తా జేఎన్టీలో పెట్టినాం సెంటర్లు వేసుకొని నేను అంతర్గంలో గౌడ్ చెట్టు మీదకి పడితే కాలువలు ముట్టడానికి డాక్టర్లు ముందరికి రాలే డాక్టర్ల టీంను అంతర్గం తీసుకుపోయి శంకర్ గౌడ్కు మంచం మీద పట్టేయించామని వచ్చిన అంటే అప్పుడు అట్లాంటి పరిస్థితి దగ్గర కూడా వచ్చే పరిస్థితి లేదు భయానికి రోడ్ అవుతున్నారు అంటే అట్లుండే పరిస్థితి నేను ఒకసారి ఒక యాదవుడు కరోనా వస్తే జేఎన్టీలు ఉంటే చూడడానికి పోతే అప్పుడు వాళ్ళ ఫోటో తీసి పెట్టింది నా కొడుకు కరోనా వచ్చింది ఎందుకు పెట్టామో ఏడ్చుడి వాడిని ఎవడన్నా ముడతాడో పిల్లనిత్తడో ఇరని మొదలు పెట్టాడు అరే అట్లుంటారు పోయి నేనే చూస్తే నాకు లేని భయం అంటే అంత భయంకరమైన వ్యాధి ఒకప్పుడు 100 ఏళ్ళ కింద వచ్చిందంటే మళ్ళీ వచ్చింది మరి అటువంటి టైంలో కూడా మీ ముందున్న 2 ఏళ్ళు ఆదాయం లేదు అయినా పేదింట్లో పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు రైతుకు రైతు బంధు ఇచ్చాడు పెన్షన్ ఇచ్చాడు సర్కారు ఉద్యోగస్తులకు కూడా మంచి జీతాలు ఇచ్చారు ఆపలే దేశంలో ఎక్కడ లేని జీతాలని కాబట్టి అందరూ కూడా మంచిగా చూసుకున్నాం మరి ఆ కష్టాలలో కూడా మనం పనిచేసాం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా పనిచేసాం అందుకే ఇవాళ దేశంలో నెంబర్ 2 ఏదంటే జగిత్యాల జిల్లా 750 జిల్లాలకు ఈ ఒక్కటేదో వచ్చింది అడిదిక్కు 2వ జిల్లా నేను కూడా మీ మధ్యలో ఉన్న జగిత్యాల ఎంత అభివృద్ధి అవుతుందో చూస్తున్నారు జగిత్యాల హైదరాబాద్ అభివృద్ధి అయితే యువతకు ఉపాధి ఉంటుంది ఇలా చదువుకున్న పిల్లలకు హైదరాబాద్లో ఎన్ని నౌకర్లు వస్తున్నాయి ఎక్కడ వస్తున్నాయి భారతదేశంలో జగిత్యాల వ్యాపారాలు పెరిగినాయి బిజినెస్ పెరిగింది అందరికీ మీకే రాకపోవచ్చు కానీ ఇక్కడ పెరిగింది జిల్లా అయింది బ్రహ్మాండమైన ఆసుపత్రి జగిత్యాల ఊరు పుట్టినప్పటికల్లా 100 పడకల ఆసుపత్రి ఆఖరకు నేను ఎలక్షన్లప్పుడు ఇంకా 100 పడకలు చేస్తాను అనుకున్నా టైంకి అడిగిన సార్ నేను డాక్టర్ను మెడికల్ కాలేజ్ ఏంటంటే ఓకే అన్నట్టు ఇచ్చండి ఇవాళ 650 పడకల ఆసుపత్రి 6 అంతలు అంటే 60-70 ఏళ్ళలో 100 పడకలు ఉంటే 6 అంతలు ఇప్పుడు కడుతున్నాం అద్భుతమైన నిర్మాణం జరుగుతుంది మీరు చూడు 500 కోట్లతో టౌన్కు రాష్ట్రంలో ఎక్కడ లేని ఇల్లు కట్టించిన జగిత్యాల టౌన్ మరి ఇక్కడ కట్టించిన కరోనా కష్టకాలంలో రేపటి నాడు కొట్లాడి పల్లెటూరులో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు తెచ్చారనే భరోసా ఉందా లేదా మీకు ఖచ్చితంగా నమ్మండి చేస్తా అని చెప్పండి పెన్షన్లు ఇవన్నీ కూడా పెరుగుతాయి ధన్యవాదాలు థ్యాంక్ యూ రేపు అందరు కూడా 10 గంటల వరకు బండ్లు వేసుకొని ఇక్కడికి రాని ఇక్కడ పార్కింగ్ చేసుకొని కొద్దిగా 2 కిలోమీటర్లు నాతో ర్యాలీలో పాల్గొనాల్సిందిగా మీ అందరినీ సాధిస్తాం థ్యాంక్ యూ చేసేయాలి